హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఎస్టర్డే మనము మాట్లాడుకున్న లెవెల్స్ని మనం ప్రస్తుతానికి చూస్తున్నాము. ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ అయితే మనకి ఎక్కడి నుంచి మార్కెట్లో వస్తుంది, ఇన్స్టిట్యూషనల్ బయింగ్ మనకి ఎక్కడి నుంచి అయితే మార్కెట్లో వస్తుంది. ఓకే, సో అండ్ మార్కెట్లో మిడ్ లెవెల్ ఏంటి, ఈ 3 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో సో ఎస్టర్డేనే మనం ఈ లెవెల్స్ అన్నిటిని గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. బట్ ఈరోజు మనకు ఓపెనింగ్ చూడగలిగినట్లయితే ఇన్స్టిట్యూషనల్ బయింగ్ లెవెల్ని మార్కెట్ సెకండ్ క్యాండిల్లో బ్రేక్ చేసింది. అంటే మనం మాట్లాడుకుంటాం బయింగ్ లెవెల్ కింద మార్కెట్ ఉంటే మార్కెట్ బేరిష్ అండ్ ట్రెండీగా ఉంటుందని మాట్లాడుకుంటాం. సో ఎప్పుడైతే మనకు ఆ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అనేది బ్రేక్ అయిందో సో మార్కెట్ అనేది ఓకే ఒక రేంజ్ని చేసింది. ఈ ఏరియాస్లో మనం ఒక ట్రేడ్ని ఇనిషియేట్ చేసుకోవచ్చు మన లెవెల్స్ ప్రకారం. అండ్ సెకండ్ థింగ్, మనకు మార్కెట్లో ఎక్కడ మార్కెట్ ఆపర్చునిటీ ఇచ్చింది అని అంటే సో ఈ ఏరియాస్లో అగైన్ మార్కెట్ బయింగ్ లెవెల్ దగ్గరికి వచ్చింది, బ్రేక్ చేసింది, రీట్రేస్ అయ్యి మళ్ళీ ఒక షార్ట్ మూవ్ కూడా ఇక్కడ చేసింది. సో ఇదంతా కూడా సైడ్ వేస్ మార్కెట్. ఓకే, సో మన లెవెల్స్ని ఫాలో అయ్యి ఉంటే ఇక్కడ ఒక ట్రేడ్, ఈ స్మాల్ ట్రేడ్ ఒకటి ప్లాన్ అనేది చేసుకోవచ్చు అకార్డింగ్ టు దీస్ లెవెల్స్. అండ్ రేపటికి మనకు ఇంపార్టెంట్ లెవెల్స్ మనం మార్కెట్లో చూడగలిగినట్లయితే సో రేపు మనకు ఇంపార్టెంట్గా ఉండే లెవెల్స్ని ప్రస్తుతానికి చూస్తున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అయితే మనకు స్ట్రాంగ్ సెల్లింగ్. ఓకేనా, సో ఇది వచ్చేసరికి ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్. ఓకే, ఇది ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్. ఇన్స్టిట్యూషనల్ బయింగ్ వచ్చేసరికి మనం చూస్తున్నాం 25,426 ఆర్ 430 అరౌండ్. అండ్ ట్రెండ్ డిసైడింగ్ జోన్ కూడా మనం మార్కెట్లో చూస్తున్నాం ఫ్రెండ్స్. రేపు ఓకేనా మార్కెట్ ఈ జోన్ని సపోర్ట్గా తీసుకొని మిడ్ లెవెల్ని బ్రేక్ చేస్తుంటే మనం అప్ సైడ్ ట్రెండ్ని ఇక్కడ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే లెవెల్ ఉంది, దీన్ని మనం చూడొచ్చు. లేదు మనకు ట్రెండ్ డిసిజన్ జోన్ కూడా మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ ట్రావెల్ అవుతుందంటే నెక్స్ట్ మన సపోర్ట్ ఇది. ఈ సపోర్ట్ ఫెయిల్ అయితేనే బేరిష్గా ఉంటుంది, ఈ సపోర్ట్ నుంచి అప్ సైడ్ మూవ్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ సపోర్ట్ బ్రేక్ అయితేనే బులిష్ ఉంటుంది, ఈ రెసిస్టెన్స్ లోపల ఉన్నంతసేపు సెల్లింగ్ యాక్టివిటీ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లెవెల్స్ యూస్ చేసుకోండి, ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.